భోజనాలు అయిపోయాయి ఏంటో. అదిగో ఆకులాయన్ని అడగండి. ఇదిగో ఆకులబ్బాయి ఇలారా. ఏంటండి భోజనాలు పెడుతున్నారా? ఇంకో 3 గంటలు పట్టిద్దండి. 3 గంటలే ఏండి వాళ్ళు పిలిచింది యజ్ఞానికి అండి. ఖాళీ ఆకులు చూస్తే చాలు కక్కుర్తి ఏం పుట్టకో. నువ్వు పుట్టింది నాకు గొడుగు పట్టడానికి, నా వీపు దురద పెడితే గోకడానికి. నోరు మూసుకొని పద. రండి రండి భోజన శాస్త్రి గారు. ఆహాహాహా. ఈ ఇంటల్లుడు ఇంటి ముందు నిలబడి సేవలు చేయడమా? ముందు తీసుకోండి. భేషో భేషు. అయ్యో అలా నాకేస్తారంటండి, అది గంధం. గంధమా? ఏది పడితే అది నాకేసి గంధమా అంటారేంటి? నీళ్ళెక్కడా? అక్కడ అక్కడ అటున్నాయి వెళ్ళండి. ఆగండి. పేడ నీళ్లు. పేడ నీళ్ళ? పేడ నీళ్ళేమో అని చూసుకొని తాగమంటున్నానండి. నమస్కారం రంగాచారి గారు. నమస్కారం. ఏమిటో శివశర్మ, హఠాత్తుగా మీ అన్నగారు ఈ గీతాయజ్ఞం ఏర్పాటు చేశారెందుకో? మా పుండరీక రంగనాథుడు 6 మాసాల క్రితం ఈ బాబాయిని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడుగా. అబ్బాయి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని. రాకెక్కడికి పోతాడు శివశర్మ? వచ్చి రాగానే ఓ ఆటమైన పిల్లని చూసి ఆ 3 ముళ్ళు వేయించేస్తే ఇంట్లోనే ఉంటాడు. అలా పెళ్లి చేసుకోమన్నందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు శాస్త్రి గారు. అవును. వరుణాయ జలాధిపతయే స్వాహా వాయవే మా తమ్ముడు తిరిగి రావాలని దీవించండమ్మా. అయ్యో తప్పకుండానమ్మా. ఏం తిరిగి వస్తాడో సూర్యకాంతమ్మా. నా మొగుడెళ్ళి 6 సంవత్సరాలైంది. వచ్చాడా? నాకు మాత్రం నమ్మకం లేదు. అమ్మమ్మ, ఈ యజ్ఞం చేస్తే మాయ తప్పకుండా తిరిగి వస్తాడా? కాత్యాయని, ఆ కృష్ణయ్య దయతలిస్తే గుడ్డివాడు చూస్తాడు, అవిటివాడు నడుస్తాడు, మూగవాడు పాడతాడు. ఆ నమ్మకం నాకుందమ్మా. అయ్యా, మీ నమ్మకం ఒమ్ము కాదు. పూర్ణాహుతి అయ్యేలోగా మీ వాడు ఎక్కడున్నా శ్రీకృష్ణుడు చేతిలోని చక్రంలాగా తిరిగి వస్తాడు. ఇది పట్టుకోండి. ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. ఓం సర్వకార్య విజయోస్తు సకల కళ్యాణమస్తు సర్వత్ర శాంతిరస్తు. యజ్ఞ పురుష యజ్ఞేశ్వర కేశవ కరుణా కటాక్ష వీక్షణేన శుభమస్తు. సర్వకార్య విజయోస్తు సకల కళ్యాణమస్తు సర్వత్ర శాంతిరస్తు. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. తథాస్తు. అన్నయ్య, తమ్ముడు, ఇంతకాలం మమ్మల్ని వదిలి ఎలా ఉండగలిగావురా? నేను పోగొట్టుకున్నది ఏమిటో మీకు దూరం అయ్యాకే తెలిసిందక్కయ్యా. రంగా, ఇన్నాళ్ళు నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం అనుకున్నావురా? ఊరుకో అమ్మా, ఊరుకో. వదినమ్మా, ఇన్నాళ్ళు నిద్రహారాలు మానేసి మీరు చేసిన పూజలు పునస్కారాలన్నీ ఫలించాయి. కాదయ్యా, ఇదంతా మీ అన్నయ్య గారు చేసిన గీతా పారాయణ ఫలం. చెప్పరా, నా కృష్ణయ్య ముందు చెప్పు. ఇంకెప్పుడు మా కళ్ళల్లో గంగా యమునలు ఉప్పొంగేలా చేయనని నా కృష్ణయ్యతో చెప్పరా. నాన్న, ఇకపై ఈ ఇల్లే నా స్వర్గం, మీ మాటే నా భగవద్గీత. రంగా, నాన్న, చేసిన తప్పులు తెలుసుకొని వచ్చాను, నన్ను క్షమించండి. చేసింది తప్పని తెలుసుకున్న తక్షణమే జ్ఞానదేవాలయపు వాకిళ్లు తెరుస్తాడు నా కృష్ణయ్య. ఎప్పటికప్పుడు తప్పించుకోర ఎంతో చతురంగా వలపుల రంగా వనితల దొంగ సాగిపోర సమయానుకూలంగా సామిరంగా.
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. నాన్న, శ్రీకృష్ణ కళ్యాణానికి పూలమాలను సిద్ధం చేశాను. చిన్నప్పటి నుంచి ఎన్ని కృష్ణ కళ్యాణాలకు మొదలు కట్టావు కదా తల్లి. మా చెల్లెలు కళ్యాణం అయిపోగానే మీరందరూ కూడా కళ్యాణాలు చేసుకుందామనా? కళ్యాణమా కాకరకాయ? కాకరకాయ. ఆ కాయ అంటే నేను చేసుకుని అమ్మాయికి చాలా ఇష్టం. చూడు మిత్రమా, కళ్యాణం అంటే కాకరకాయ కాదు, జీలకర్ర బెల్లం. ఏం బెల్లం? బెల్లం బెల్లం, తీపి బెల్లం. ఊరుకుంటే మనం తేనెటీగ లాంటి వాళ్ళం. తేనెటీగ ఏం చేస్తుందిరా? ఇది పువ్వు, దీనిపైన కిచి 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 ఇంకో పువ్వు, దానిపైన కులు 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 ఇంకో పువ్వు, దానిపైన కచ్చ 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 కృష్ణ కృష్ణ. ఆయన జాతకమే మన జాతకము. ఆయనకు 16,008 మంది అట్టగా. ఆ సంఖ్యను దాటడమే మన జీవితాశయం. ఏమంటావు సోదరా? బేష్ బేష్, బ్రహ్మాండం. ఎంతకాలం మమ్మల్ని దిలి ఎడకి పోయావు రాజా. అంగవంగ కళింగ కాశ్మీర దేశాలకు వెళ్ళాను. అక్కడ అంగనామణులతో, అపురూప కళలతో, అభినవ విన్యాసాలతో, అబ్బా మిత్రమా, ఈసారి మళ్ళీ నువ్వు వెళ్తున్నప్పుడు మాకు చెప్పు, నీ గుర్రం తోక పట్టుకుని మేము వచ్చేస్తాం. పిలిచింది రంగడిని. సకల వేదాల సారమే ఈ భగవద్గీత. దీన్ని పారాయణం చేస్తే పరమానందాన్ని ప్రసాదిస్తుంది, ఆచరిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. ముందు ఊళ్ళో మీ సుపుత్రుల వారు సృష్టిస్తున్న సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చెప్పండి. పరిష్కారం నే చెబుతా. నీ ఇల్లుందా? మీ ఇంటికి ఎదరా బదరా అటు ఇటు వేరే ఇళ్ళున్నాయా? ఆ ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారా? వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలా? అలా కావాలంటే మీ వాడికి బుద్ధి చెప్పి హద్దుల్లో పెట్టండి, లేదా ఈ ఊళ్ళో పిండం పెట్టడానికి ఓ పిచ్చికాయకు కూడా మిగలదు. అన్నయ్య, ఊళ్ళో వాళ్ళందరూ పెదనాన్నకు నీ మీద చాడీలు చెప్తున్నారు. తాతయ్యకు నీ మీద చాలా కోపం వచ్చేసింది. పదమయ్యా దాక్కుందాం. మనం ఎందుకు దాక్కోవాలి? మనం దొంగలం కాము, దొరలం. రంగా, మావయ్య గారు నీ మీద నిప్పులు కక్కుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఒకటే భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి. ఇలా 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 నిప్పుల మీద నీళ్లు చల్లేసి అలా 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 సద్దుమణికి పోయేలా చేస్తాను. రంగా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని బాగా రుజువు చేశావు. నాన్న, మీరు అలా ఆవేశపడకండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పెద్ద మనుషులు ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు, కానీ అనవసరంగా పెద్ద ఆయన ఎందుకు బాధ పెడతాడు? చెప్పండి, ఏంటి విశేషాలు? విశేషాలా? మేం చెప్పాలా? ముందు మా అమ్మాయిలందరికీ ఏం చేతబడి చేస్తున్నావో అది చెప్పు. వాళ్ళందరినీ నీ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నావో ముందు ఆ విషయం చెప్పు. మావాడేం చెడగొట్టలేదు, మీ అమ్మాయిలే వచ్చి మా అబ్బాయిని చెడగొట్టారు. చూడండి, ముందు మీ ఇళ్ళకెళ్ళి మీ అమ్మాయిల వెనక నేను తిరుగుతున్నానా, నా వెనకాల మీ అమ్మాయిలు పడుతున్నారా అది కనుక్కోండి. నేను ఈల వేసి ఎవ్వరినీ పిలవడం లేదు. నా ఈల విని వాళ్ళే నా వెంట పడుతున్నారు. కృష్ణ, జనక, ఆ కృష్ణుని బాటే నా బాట, ఆ కృష్ణుని మాటే నా మాట. సెలవు. ఎప్పటికప్పుడు తప్పించుకోర ఎంతో చతురంగా, వలపుల రంగా వనితల దొంగ, సాగిపోర సమయానుకూలంగా సామిరంగా. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. మరి పుత్రుడు పుట్టి మనకి గతేమిటి కాచ్యాయన? కృష్ణయ్య, నువ్వు పుట్టిన అష్టమి నాడే వీడు పుట్టాడు. నువ్వు చేసిన పనులన్నీ వీడు చెయ్యాలంటున్నాడు. వీడిని నువ్వే కాపాడాలి కృష్ణయ్య.
గోవిందాచార్యులు గారు. ఏమైందండి? అభిషేకం చేద్దామని కృష్ణ విగ్రహం మీద చెయ్యి వేశానండి, అంతే కాలిపోయింది. విగ్రహంలో నుంచి సగలు పొగలు వచ్చేస్తున్నాయండి. ఏదో అపచారం జరిగింది. కృష్ణ, ముకుందా, మురారి. सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसललितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताद्भुतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतम् అమ్మా, అబ్బా, దేవేరులు స్వామి ఈ శిరోవేదనము భరింపజాలము. నారాయణ నారాయణ, 1000 తలల వేద పురుషునికి శిరోవేదనమా? అవును నారద, భరింపశక్యం కాకున్నది. అయ్యయ్యో, అన్నట్టు అయ్యగారి 1000 తలలలో తలపోటు ఏ తలకో? సూదిపోటు మాట లాపము నారద, అసలు తలకే. అమ్మో, అసలు తలకే? అష్టమాతలు అలా నిలబడ్డారే, తలో చెయ్యి వేసి తలను పట్టు పట్టండి. ఆగండి ఆగండి అష్ట సకులు, అలా పట్టుకుంటే ఇలా పోయే పోటులా లేదిది. మరి ఎలా పోతుందో సెలవివ్వండి స్వామి. చెప్పండి స్వామి. పూర్వం ఓసారి ఇట్టి పోటు వచ్చినప్పుడు భక్తపాదధూళి పూసుకుంటే పోయినట్టు గుర్తు. అవునవును నారద, నీవు నా మహాభక్తుడవు గదా, నీ పాదధూళి చిటికెడు అనుగ్రహించవచ్చును కదా. నారాయణ నారాయణ, నాకు అంత సన్నివేశము లేదు. నీ దాసుడను, దాసానుదాసుడను. నా పాదధూళి ఇవ్వకూడదు కనుక ఇవ్వనుగాక ఇవ్వను. నారద, ఈ రుక్మిణీదేవి తులసి దళముతో నిన్నే తూచిన మహాభక్తురాలు. ఈ తలపోటుకు ఈమె పాదధూళియే సరైన మంది. రుక్కు, దేవాది దేవా, అంతటి అపచారం చేయమని మాత్రం చెప్పకుడు. చేయజాలు చేయజాలు. సత్య స్వామి, మీరజాలగలడా నా ఆనతి అని పాడిన నువ్వైనా. స్వామి, ఒకనాడు మిమ్ములను పాదముతో తన్నిన పాపమునకే ఇంకనూ కుతుకుతలాడుచుంటిని మనోనాథ, నన్ను మన్నింపుడు. నాగ్నజితి, రుక్కక్కను సచ్చక్కను మన్నించినట్టే నన్ను కూడా మన్నింపుడు మహానుభావా. జాంబవతి, స్వామి, నువ్వైనా జాలి చూపవా? ఈ జన్మలో చూపలేను జనార్దన. మీరైనా స్వామి, మన్నింపుడు మన్నింపుడు. చిన్మయుడందురు, చిదానందుడందురు, చిటికెడు పాదధూళి ఇవ్వనందురు. ఈ చిత్రమునికి ఏమందువు నారదా? అనుటకేమున్నది గీత గోవింద. నటనా విశారదులు కొత్త నాటకమేదో మొదలు పెట్టినట్టున్నారే. నారాయణ నారాయణ. రాధా కృష్ణ రాధా కృష్ణ రాసలీలలాడిపో రాధా కృష్ణ రాధా కృష్ణ. లక్ష్మి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? ఏమేం స్వామి? నారాయణ నారాయణ, నీకు తెలియదా? గుళ్ళో కృష్ణుడి విగ్రహం పొగలు కక్కుతోందమ్మా. పొగలా? ఇప్పుడెలా? నారాయణ నారాయణ, నాకు తెలిసినంత వరకు ఎవరైనా పరమ భక్తుని పాదధూళి తెచ్చి తలకి రాస్తే తప్ప తగ్గదట. పాదధూళ?
శంకరా నీ ఆగ్రహాన్ని నిగ్రహించు స్వామి. నా కిట్టి తల్లోంచి పొగలు వస్తున్నాయి. ఈ మట్టి నా కిట్టాయికి రాయండి. ఏమిటి నీ కాలి బట్టి స్వామివారి విగ్రహానికి రాయాలా? అవును, అలా చేస్తే స్వామి శాంతిస్తాడని ఓ సాధువు చెప్పాడు. త్వరగా రాయండి. గోవిందాచార్య గారు, ఏమిటిది మీ అమ్మాయికి పిచ్చావర్రా? తప్పుకోండి, నా కిట్టాయికి పాదములు రాయాలి. తప్పుకోండి. తిరిగిపోతుందండి. భగవత్పద పంకజ రజలేశం భక్త్యా మౌళే ధారయతం తదేవ మానవ జన్మ జన్మ కృత పాపహరం భవతాపహరం. ఆశ్చర్యమహో పరమాశ్చర్యం కిమత్ర తత్పరమాశ్చర్యం పరమభక్తజన పాదరజం తత్పరమాత్మ శిరస్థాపహరం. ఆహా, తగినది. తలనొప్పి మటుమాయమైనది. ఆహా, ఎంతటి భక్తురాలు స్వామి ఆ లక్ష్మి. ఉత్త భక్తురాలు కాదు మాత, ఉత్తమ భక్తురాలు. నిజము నిజము. స్వామి, ఉమ్, మన ముంగిటే పెరిగి పెద్దదైన ఆ కన్యక కళ్యాణము గురించి ఇకనైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఆ ఆలోచనతోనే కదా సత్య ఈ తలనొప్పి వచ్చినది. అయితే ఆలస్యం ఎందుకు? ఓ మంచి అబ్బాయిని చూసేద్దాం. ఈ మధ్యనే ఓ నవయువకుని చూచి తిని జాంబవతి. అతగాడైతే ఇతగత్తెకు ఈడు జోడు కుదురుతుందని అంటే అప్పుడే పెళ్లి కుమారుణ్ణి నిర్ణయించేశారన్నమాట. అన్న మాటేగా నాగ్నజితి. అతగాడు ఆ అమ్మాయికి తగిన అందగాడేనా స్వామి? అనుమానం లేదు. ఇంచుమించు నా అంత అందగాడు. గుణవంతుడేనా స్వామి? సంశయమే లేదు. మితిమీరిన గుణవంతుడు. లక్షణంగా ఉంటాడా స్వామి? లక్షణ లక్షణవంతుడే. శీలవంతుడేనా ఉమ్, ఉమ్, భలే శీలవంతుడు సత్య. స్వామి? ఆ, సకల కళ్యాణ రాముడే కదా. తినబోతూ రుచి అడగడం దేనికి? తనివి తీరా దర్శించి. శృతి శృతి మీ శృతి తర్వాత చూసుకోను. మీరు చూసి తరింపుడు. ఆహా, గానలోలా అత్తగాని ఈల మీ మురళీగానము వలె కడు ఎంపుగా ఉన్నది స్వామి. నిజము నిజము. అతగాని ఈలాగానము విన్న కొద్దీ వినాలనిపించుచున్నది ప్రభు. నిజము నిజము. ఆ ఈలా మాధుర్యము పారవస్యమున ముంచుచున్నది నాథా. నిజము నిజము. నాకెందుకో ఆ ఏల కొంప ముంచునట్టు అనిపించుచున్నది స్వామి. నిజము నిజము. ఏమంటివి ఏమంటివి? అనుట కాదు, అటు చూచి తర్రెంపము. రంగా, నీకోసం మామిడి పండు తెచ్చాను. రంగా, నీకోసం పునుగులు తెచ్చాను. రంగా, నీకోసం చిల్లుగారెలు తెచ్చాను. రంగా, నీకోసం పండు తెచ్చాను. రవ్వలెడ్లు తెచ్చాను. మీలో ఎవరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అష్టమాతలు ఇట్టి మాటలే ఎవరో అన్నట్టు ఎక్కడో విన్నట్టు ఉన్నది కదూ. ఎక్కడో ఏమిటి, ఎవరో ఏమిటి? ఇట్టి మాయ మాటలు చెప్పి మా అందరినీ బుట్టలో వేసుకుంది ఈ మహానుభావుడే. నిజము నిజము. నారదా, నాకెందుకే నీళ్లు తెచ్చుచుంటివా? నారాయణ నారాయణ. పోయి పోయి ఆ అమాయకురాల్ని ఎట్టివానితో ముడిపెట్టదురా స్వామి. ఏ కార్యానికైనా ఒక కారణం ఉంటుందిగా దేవి. అటు భక్తికి ఇటు రక్తికి ఇలా ఎందుకు ముడిపెట్టానో త్వరలో మీకే తెలుస్తుంది. ఏంట్రా? మన పక్కూరికి అమృత అనే అందాల నాట్యకట్ట వస్తుందట. చూడడానికి 2 కళ్ళు సరిపోవట. అది నా కంటితో చూసి చెప్పాలి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల